గుడారం అనేటువంటి మనం నివసించే ఇంటిలో దుర్మార్గం ఉందని మనలో చాలామందికి తెలియటం లేదు. గమనించండి, అక్రమం చేసి, అన్యాయం చేసి, మోసం చేసి, దగా చేసి, అబద్ధమాడి, లంచం తీసుకుని, ప్రియులర వడ్డీ వ్యాపారాల ద్వారా సంపాదించింది, అక్రమంగా సంపాదించిందంతా కూడా ధనము కానీ వస్తువులు కానీ మన ఇంటిలో ఉంటే అది దుర్మార్గం. అది తీసివేసుకోకపోతే మనం ఏమాత్రం కూడా ఆశీర్వదించబడం. వాటి వల్ల మనకు నష్టమే కానీ ప్రయోజనం ఏమీ కూడా లేదు. అంత మాత్రమే కాదు, మన ఇంటిలో దేవుని మందస్సం ఉండాలి. మన ఇల్లు ఎప్పుడు ఆశీర్వదించబడుతుందంటే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. అదే సమయంలో మన ఇంటిలో దేవుని మందస్సం ఉండాలంటే దేవుని సన్నిధి ఉండాలి. ప్రతి గృహంలో కూడా ప్రియులరా మరి కుటుంబ ఆరాధన జరగాలి. అప్పుడే మన కుటుంబం ఆశీర్వదించబడుతుందని నేర్చుకుంటూ వచ్చాం. మన ఇంటిలో ప్రియులరా నూనె కుండ